లైక్ ఇట్. ఈ రియాక్షన్ అమెరికాలో లేకే పెళ్లి చేసుకోవడానికి కాలిఫోర్నియా నుంచి కలకత్తా వచ్చేసాను. స్టాప్ జోకింగ్ బావా. థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ. వైషు కమాన్ నేను రెడీ. ఈ మామయ్య కూడా నేనేం చేస్తా, నేను వస్తున్నా. మామయ్య నువ్వు కొంచెం పక్కకెళ్తే నేను వైషు మాట్లాడుకుంటాం కదా. సరే కానీ యూనో వైషు, చిన్నప్పుడు మన స్కూల్ కి ఇలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేదాన్ని తెలుసా? బావా అడగడం మర్చిపోయా. మనం ఇద్దరు కలిసి చదువుకున్నామంట కదా, అమ్మ చెప్పింది. నాకు గుర్తులేదే. 6th క్లాస్ వరకు. అప్పటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? 6th క్లాస్ నుంచా? ఏం చూసి? నువ్వు అస్సలు అబద్ధాలు ఆడేదానే కాదు. అది చాలా. సిస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుర్తుపట్టలేదు కదా నేను ఆ రోజు ట్రైన్లో. నెక్స్ట్ డే రాకి. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? I'm fine. అడిగానని చెప్పండి. కన్ఫ్యూజ్డ్ ఫెలో. నేను పక్కనే ఉన్నాను కదా, నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా. మీ అన్నయ్యకి అస్సలు క్లారిటీ లేదు. అయ్యో నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కాలం అమ్మాయిలు మరీ హార్ట్లెస్ గా తయారైపోతున్నారు. అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా. వస్ట్ జనరేషన్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నా కూతురు వైశాలి తెలుసుగా? తెలుసు సార్. నన్ను పేషెంట్ చేసిన డాక్టర్ తనే కదా, ఎలా మర్చిపోతాం? అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా. ఇట్ షుడ్ బి అ పనిషబుల్ ఆఫెన్స్. పనిషబుల్ ఆఫెన్స్. నానా, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ విని ఎలా జడ్జ్మెంట్ ఇస్తావు? పోనీ మీ ఆర్గ్యుమెంట్ ఏంటో కూడా చెప్పండి. మీరు కార్తీక్. ఓ చతుర్. మీ జడ్జిమెంట్ కి వైశాల్ ఆర్గ్యుమెంట్ కి కనెక్షన్ ఏంటి? వైశాలి పిలుస్తుంది. ఓ పదండి సార్, జాగింగ్ చేస్తూ కదిందూరు గాని. అమ్మో ఇవాళకి ఇంతే చాలు. ఇంకా బాబు ఇంతకే మిమ్మల్ని మర్చిపోయానని చెప్పిన అదృష్టవంతరాలు ఎవరు? తను ఎవరో తెలిస్తే గుండె చచ్చిపోతారు. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిస్తే నా గుండె ఎందుకు ఆగిపోతాండి? అంత అందగా తను చెప్తున్నాను సార్. సార్, హాయ్. సిస్టర్. వీడి మీకు ముందే తెలుసా? లేదండి, ఇందాక ఈ పలకింపుని బట్టి నా కాబోయే బారికి బెదరని అర్థమైంది. ఏంటి సార్, ఇద్దరు కలిసి వచ్చారా? లేదు, ఇక్కడికి వచ్చాకనే కలిసాం. ఏం సార్? అవును సార్. ఇందాక అక్కడ సిస్టర్ కనిపిస్తే మీ గురించి అడిగా. పక్కనే ఉన్నాగా, చూసాను. నేను మాట్లాడుతున్న ఇతని గురించి సార్. నేను మాట్లాడుతున్న తన గురించి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను మాట్లాడుతున్న వీళ్ళిద్దరు గురించి. నోరు ఎత్తితే చంపేస్తా. చెల్లి బావా అని వరుసలు కలిపేసి డబ్బులతో పెద్ద అనుకున్నా, చూడటానికి అమాయకం కొన్నట్టు ఊరు కొత్త ఎవరు లేరు అనుకున్నా, నేనున్నా. ఏం సార్? అవును సార్. నేను మారిపోయింది సార్. వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళి చెప్తున్నారుగా. కూల్ సార్. సార్ కూల్. నన్ను క్షమించండి సార్. ఎందుకు సార్? ఇందాక తను నాకేదో నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారేమో అని అపార్థం చేసుకున్నాను సార్. ప్లీజ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై అపాలజీ సార్. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ మీ సార్. ఓకే చతుర్, ఓకే ఓకే ఓకే. పాపం పిల్లని ఎక్కున్నారు. A4 Apple. P4 P4 ఫోన్. Phone. గుడ్ గర్ల్. హాయ్ రాకేష్. హాయ్. ఏంటి లేట్? సేమ్ రీజన్. సూర్య ఎలియాస్ కార్తిక్. ఎంత చెప్పినా నా వెంట పడుతూనే ఉన్నాడు. నా నుంచి ఎలా దూరంగా పారిపోవాలో తెలియట్లేదు. నన్ను పెళ్లి చేసుకో, నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఆ? జోక్ నవ్వచ్చు, ఎవరు కొట్టరు. ఇలాంటి జోకేస్తే ఎవ్వరు పడరు. రేపు సెమినార్కి నువ్వు కూడా వస్తున్నావు కదా. So, psychotherapy is the first line treatment for people with borderline personality and behavior. There are two types of personality disorders. One is normal and the other one is eccentric. But we have researchers who are trying to solve this as well. So let's get going with cluster B. Cluster B generally includes dramatic, overly emotional, are known to preemptively attack others. హాయ్. హాయ్. They tend ఏంటి to నువ్వు hold బాగా grudges and తీసుకొచ్చా? display pathological traits. పాపం ఇంట్లో బోర్ కొడుతుందంటే పోన్లేని తీసుకొచ్చా. But the thing is,
You got to be sensitive. ఇంతమంది డాక్టర్లో మన డాక్టర్ ఎక్కడుందో ఏంటో. రేయ్ నా ఫోన్. నువ్వేంటి ఇక్కడ? అంటే గుంపు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలిగా వృత్తి ధర్మం. డాక్టర్ సూర్య డాక్టర్ భోస్లే అండర్ ద కిడ్నీ దెర్ ఇస్ ఏ. ఆడెళ్ళిపోయాడు. ఓకే. ఇంతకీ నా డాక్టర్ అని కనపడిందా? కొత్త డాక్టరా పాత డాక్టరా? ఓ, ఇద్దరు ఒకటే కదా. అదిగో అక్కడ డీలింగ్ 5. Vaishu, can you please look into this file? తొందరగా వెళ్తే బెటర్ ఏమో, లేకపోతే ఏదో తగులుకుంటాడు. అంటే చుట్టూ ఎదవలు, పైగా అక్క చెప్పు. హలో, మనకన్నా పెద్ద ఎవరు లేడు ఈ కోల్కతాలో. ఇన్నాళ్ళు ఎదవంటే తిట్టనుకున్నారు అయ్యా. దీస్ రిజల్ట్స్ సీమ్ ఫైన్. అవి ఏంటిది? టై కట్టుకోవడం కూడా రాదు. Fine, listen, the reading whichever you took were fine, okay? You just send it across to the chief doctor and then I'll confirm it with you. Okay? Okay, fine. Then I'll cross check. ఏంటిది చిన్నపిల్లాడ్లా? మీరు చూస్తున్నారని అక్క ఎక్కువ చేస్తుంది డాక్టర్. అంతే అంటావా? We'll have another conference. మీరు చూడట్లేదని అక్క మరీ ఎక్కువ చేస్తుంది డాక్టర్. ఇప్పుడు చూడమంటావా చూడొద్దంటావా? టాస్ ఇద్దాం డాక్టర్. Yeah. యాక్చువల్లీ we both are very comfortable with each other. I think ఈడు ఓవర్ యాక్షన్. so. Why don't we take this relationship to the next level? Shall we marry? ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ డాక్టర్. మీకు రౌండ్స్ కి టైం అయినట్టుంది. అయ్యింది. సారీ బాబా, ఏంటి ఏదో చెప్తున్నావు? ఇంగ్లీష్ కదా ఎమోషనల్ అయిపోయింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను వైషు. థ్యాంక్స్ ఫర్ ఏమంటావ్? విల్ క్యాచ్ అప్. బాబా ఏదో చెప్తున్నావు? తెలుగులో చెప్పినా అర్థం కాలేదేంటి? అర్థం కాదు. ఆ మాటకు వస్తే నువ్వు హిందీలో చెప్పినా నాకు అర్థం కాదు. ఏం పీక్కుతో? హే చతు, కార్తీక్, మీరు ఇక్కడ? ఒకరే వచ్చారా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చారా? తనతోనే మాట్లాడుతున్నా. Huh? ఫోన్. మీరు తనతో ఏదో మాట్లాడుతున్నారా? మాట్లాడండి. మర్చిపోయాను. చెప్పండి. ఇక నో ఇంగ్లీష్ నో తెలుగు, రేపు తమిళ్లో మాట్లాడుకుందామే. ఏంటి తమిళ్లో మాట్లాడే తోటకూర కట్ట? ఏ విషయమైనా ఇప్పుడు తేలిపోవాల్సిందే. అయినా నాకన్నా హైట్ ఉన్నా అని పొగరు నీకు. ఏ, చిచ్చి ఫోన్. ఓ మీరు మాట్లాడుకోండి సార్, మాట్లాడుకోండి సార్. మళ్ళీ మర్చిపోయాను. ఎక్కడ పోనీ రేపు చెప్పనా? వైషు ఓ హాయ్ రాకేష్. మొన్న మనం కలవాల్సింది కలవలేదే, బిజీయా? డాక్టర్ సూర్య, ఎస్ డాక్టర్ జే కృష్ణ. అలాంటి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవడం మీకు చిన్నప్పని చబ్బిందా, లేక మధ్యలో పెరుగుతూ ఆకలి రా భయ్, ఆకలి. ఏం చేస్తాం? మీల్స్ రెడీ? వచ్చాడా? వచ్చాడు. కార్తీక్, ఎస్. ఏంటి సార్? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఎనీ టైం చతుర్, చెప్పండి. నేను పక్కనే ఉన్నా వైశాలి కళ్ళు వేరెవరినో వెతుకుతున్నాయి. నాతో మాట్లాడుతోంది కానీ వేరే ఎవరి మాటలో వింటోంది. ఫోకస్ డాక్టర్. ఎస్. అంటే తన కళ్ళు వెతికేది నన్నని, తను వినేది నా మాటే అని మీరు నన్ను 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 అనుమానిస్తున్నారా? ఛ, ఛ, ఛ. చూడు, నువ్వు వైశాలిని లవ్ చేస్తున్నావు డౌట్ నాకు లేదు, కానీ వైశాలే వేరే ఎవరినో లవ్ చేస్తుందని డౌట్. ఎవరిని? అది మీరు కదా కనిపెట్టాలి. అవును కదా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. మీరు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీరు పోయి ఎవరిని అడుగుతున్నారో తెలుసా? నేను ఈ ఊరు కొత్త కదా, ఈయన కదా నాకు హెల్ప్ చేయాలి. ఏం కార్తీక్? అవును కదా. ఏ కార్తీక్, ఎక్కడికి? ఐఎమ్ ఆన్ ద జాబ్ చతుర్. ఓకే, నైస్ ఫెలో. ఎవరు? తనం. ఎంత? మీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ అంతా ఇంతేనా? అంటే ఇండియాలోనే చదివాంగా. ఇండియాలో చదవరు కానీ ఇండియాకి మాత్రం రాకనే. ఎందుకంటే ఇక్కడ జీవితాలతో పాటు పర్సులు కూడా కొట్టిస్తారు. వెతికినా దొరకవు. సెకండ్ నైస్ ఫెలో.